అందరికీ సాయిరామ్ నాన్న. ఇవాళ మనము పద్య సూక్తి నేర్చుకుంటాము. వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. అందరూ చక్కగా నేర్చుకోండి. ఇది సుమతి శతకము. వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. నానా, ఎవరు చెప్పినా కానీ మనం వినాలి. వేగరపడక అది నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా మనం తొందరపడి ఏ పని చేయకూడదు. అలా నిజం తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి అబద్ధమా నిజం అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని పని నెరవేర్చుకునేవాడే నీతిపరుడు మహిళ. సుమతి శతకం అన్నమాట. ఇది అర్థమైందా బంగారు? మీకు ఇప్పుడు చిన్న కథ చెప్తాను. ఈ పద్య సూక్తిని మీరు చూడకుండా ఆన్లైన్ కామెంట్లో పెట్టండి. పెడితే మీకు మంచి గిఫ్ట్ ఇస్తుందని మనం సరోజిని దేవమ్మ. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. మనకి కోరికలు అనేటివి గుర్రాల్లాగా పరిగిస్తుంటాయి. ఒక కోరిక తీరినా ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరినా ఇంకో కోరిక. అలా కోరికల లంకెతోనే మనం లింకు, కోరిక మీద కోరిక. దేవాలయానికి వెళ్తాం, ఒక టెంకాయ కొడతాం, 7 తరాలకు పిండి పడతాం. నువ్వు టెంకాయ కొట్టకపోతే దేవుడికి నష్టమా? అర్థం చేసుకున్నానా? కోరికలు ఆరిన నాడే మనకు ఆనందం వచ్చేది. కోరికలు కోరుతూ ఉంటే మనకు ఆనందం రాదు. ఆనందో నేను ఆనందంగా ఉన్నాను, ఒక కోరిక తిద్దే ఆనందం, ఇంకో కోరిక తీరకపోతే దుఃఖం అన్నమాట. దానికని సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మీకు ఒక కథ చెప్తాను. ఒక పాఠశాల ఉంటాడు నాన్న, అడవిలో పోతూ ఉంటాడు. పాపం ఆయన నడిచి 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 ఎండలో చాలా దప్పిక కొంటాడు, చాలా శ్రమ పడతాడు అన్నమాట. అక్కడ ఒక మంచి చెట్టు ఉంటుంది. ఆహా, ఈ చెట్టు నీడు ఎంత బాగుంది, దీని కింద పడుకుంటే ఎంత బాగుంటుందో అనుకొని ఆ బాటసారి తన సంచి ఉంటుంది కదా వాళ్ళకి, ఆ సంచి తల కింద పెట్టుకోమని పడుకోగానే హాయిగా ఉంటుంది. చాలా బాగుంది, ఇక్కడ తలుపు ఉంటే బాగుండు అనుకుంటాడు. తలుపు అంటే మన బెడ్ అనమాట, కార్ట్ అనమాట. వెంటనే తలుపు వచ్చేస్తుంది. ఎగిరి పడుకుంటాడు. హాయ్ హాయ్ హాయ్, ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అని ఎగిరి అంతేస్తుంటాడు. పడుకుంటాడా? పడుకున్న తర్వాత మంచి భోజనం వస్తే బాగుండు అనుకుంటాడు. మంచి భోజనం వస్తుంది, భోజనం తింటాడు. ఆహా, ఎంత బాగుందో అనుకుంటాడు. తర్వాత అట్లా అడిగినవన్నీ అతను ఏది అడిగితే అది ఇస్తూ ఉంటుంది ఆ వృక్షం. తర్వాత ఏం చేస్తాడంటే, ఈ చల్లని నీడలో ఈ పాన్పు దగ్గర నా భార్య ఉండి నా కాళ్ళు ఒత్తితే ఎంత బాగుండో అనుకుంటాడు. చూసారా అతని కోరికలు? వెంటనే భార్య వచ్చేస్తుంది. పారిపోతాడు. అంటే అర్థమైందా నాన్న? అది దెయ్యం కాదు, అతని భావం అన్నమాట. ఇప్పుడు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి అడిగినట్టుగా వచ్చాడు, పడుకున్నాడు, బెడ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చింది. ఏదడిగితే అది ఇస్తుంది. నువ్వు భార్యను అడిగావు, భార్యను ఇచ్చింది. అక్కడ నువ్వు భార్య అనుకోకుండా దెయ్యం అనుకున్నావు, దెయ్యం అయింది. దెయ్యం ఏంది అనుకున్నావు, దెయ్యం వచ్చి పీక్కు తిరపద్దు అనమాట. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏది కోరాలో అది తెలిసి వితరణ తెలిసిపోదు. కోరు కోరికలన్నీయు తీరుచున్నా భక్తి పెరుగుచు దైవరక్తి కలుగు. కోరు కోరికలన్నీయు తీరకున్నా భక్తి తరుగుచు దైవ విరక్తి కలుగు. సాయిరామ్ నాన్న. ఇప్పుడు దీంతో మీకు ఈ కథ యొక్క సారాంశాన్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ పాఠశాల ఎవరు, ఏ చెట్టు కింద పడుకున్నాడు, ఏం కోరికలు కోరాడు, మీరు కామెంట్లో పెట్టాలి. పెడితే నేను మీకు మంచి ప్రైజ్ ఇస్తాను. సాయిరామ్ అందరికి.